ఇబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తానన్నాడు, నిన్ను దీవెనకరంగా మారుస్తానన్నాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడండి. మనిషి ఇవ్వలేదండి. వాగ్దానం చేసింది మనిషి కాదండి. తన మీద బుట్టేసుకున్నాడు. దేవుని మీద దేవుడే బుట్టేసుకున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ మాటలు వింటున్నా నీవు నీ జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చబడాలి. ధనం ఇస్తాడు ఆయన. ధనముతో పాటు ఆస్తి ఇస్తాడు. ఆస్తితో పాటు పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు. మంచి హోదా ఇస్తాడు. ఇచ్చిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? ఇచ్చిన దేవుని నమ్మకముగా ఆరాధిస్తున్నావా? ఇచ్చిన దేవుని స్తుతిస్తున్నావా? ఇచ్చిన ఆస్తిని ఐశ్వర్యాన్ని నువ్వు ముందుగా చూస్తున్నావా? ఇచ్చిన దేవుని ముందు పెట్టు. నీకు ఇచ్చిన ఆస్తి వెనకాల పెట్టు. ముందు పెట్టు. దేవుని ఎప్పుడైతే నడుస్తావో నీ జీవితాన్ని అద్భుతమైన రీతిలో ఇంకా ఆయన మారుస్తాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్.